అమ్మను నువ్వే ఉంచుకో నీ దగ్గర, నా దగ్గర అస్సలు వద్దు. ఆహా, ఎందుకు? నీ దగ్గర ఎందుకు వద్దు? నువ్వు పెద్ద కొడుకువి కదా, నీ దగ్గరే ఉంచుకో అమ్మని, నా దగ్గర అస్సలు వద్దు అంటూ ఇద్దరు కొడుకులు తమ వద్ద వద్దు అంటే తమ వద్ద వద్దు అని తండ్రి మరణించాక ఉన్న ఆస్తిని ఇల్లుని పంచుకొని తల్లిని మాత్రం వద్దు అంటున్న ఆ కొడుకులకు ఆ తల్లి చేసిన పనికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆ తల్లి ఏం చేసిందో తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. అక్కడ పచ్చని పొలాల మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు నీడలో నిలిచిన పాత ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంటి పేరు ఆనంద నిలయం. ఆ పేరుకు తగ్గట్టుగానే అక్కడ నవ్వులు, సంతోషాలు, పిల్లల అరుపులు, అమ్మ పాటలు ఎప్పుడూ వినిపించేవి. ఆ కుటుంబంలో తండ్రి రామయ్య. గ్రామంలో అందరూ గౌరవించే రైతు అతడు. తల్లి లక్ష్మమ్మ ఆ ఇంటి యొక్క ఆత్మ. ముగ్గురు కొడుకులు. పెద్దవాడు శ్రీనివాస్, మధ్యవాడు రాము, చిన్నవాడు కృష్ణ. ఒకే ఒక్క కూతురు సీత, ఆ ఇంటి లక్ష్మి. లక్ష్మమ్మ ఆ నలుగురు పిల్లల్ని కంటి మీద పెట్టుకుని పెంచింది. రాత్రులు నిద్రపోకుండా వాళ్లకు కథలు చెప్పేది. ఉదయాన్నే లేచి వాళ్లకు ప్రేమతో భోజనం వడ్డించేది. రామయ్య కూడా పిల్లల్ని ఎంతో ప్రేమించేవాడు. కాని మధ్య కొడుకు రాముని గురించి ఇద్దరూ లోపల బాధపడేవారు. శ్రీనివాస్ చదువులో మేధావి, డాక్టర్ అయ్యాడు. గ్రామంలోనే క్లినిక్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేసేవాడు. ధనికుల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. కృష్ణ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. కానీ రాము పాఠశాలకు వెళ్ళినా చదువు అర్థం కాలేదు అతనికి. ఆటలు, స్నేహితులతో తిరగడం, పొలాల్లో సహాయం చేయడం తల్లిదండ్రికి ఇవే అతని జీవితం. గ్రామంలో అందరూ అతడిని చదువురాని మొద్దు అని పిలిచేవారు. లక్ష్మమ్మ రాత్రులు ఒంటరిగా కూర్చొని ఏడ్చేది. నా రాము ఎందుకు ఇలా అయ్యాడు అని. వాడు కూడా మిగిలిన ముగ్గురిలాగా ఎందుకు చదువుకోలేదు అని రామయ్యను అడిగేది. రామయ్య ఆమెను ఓదార్చేవాడు. వద్దు లక్ష్మి, నువ్వు బాధపడవద్దు. ప్రతి పిల్లవాడు ఒక్కోలా ఉండరు అందరూ. రాము మనసు బంగారం లాంటిది, వాడు ఎప్పుడూ మనల్ని బాధ పెట్టడు అని. సమయం గడిచింది. శ్రీనివాస్ పెళ్లి అయింది. మంచి అమ్మాయి కోడలుగా వచ్చింది. కృష్ణకు కూడా హైదరాబాద్లోనే పెళ్లి జరిగింది. సీతకు ఒక మంచి ఇంట్లోకి వివాహం అయ్యింది. కానీ రాముకు అతడికి ఎవరూ కూడా అమ్మాయిని ఇవ్వడానికే ముందుకు రాలేదు. నిరక్షరాస్యుడు, కూలి పనివాడు అని అందరూ చెప్పేవారు. లక్ష్మమ్మ రోజు దేవుణ్ణి అడిగేది, నా రాముకు మంచి జీవితం ఇవ్వు దేవుడా అని. సీత ఎప్పుడు పుట్టింటికి వచ్చినా ముందు శ్రీనివాస్, కృష్ణలతోనే ఎక్కువ సమయం గడిపేది. వాళ్ళు డబ్బు, బహుమతులు ఇచ్చేవారు. కానీ రాము ఇవ్వలేడు. కానీ అతడు తన రోజు కూలీలోంచి కొంచెం డబ్బు దాచి చిన్న చిన్న బహుమతులు, గాజులు, చీరలు తెచ్చి ఇచ్చేవాడు. చెల్లి నీకు నచ్చిందా అని అడిగేవాడు. సీత చిన్న చిరునవ్వు నవ్వి తీసుకునేది. కానీ లోపల అన్నయ్య ప్రేమను అర్థం చేసుకునేది. ఒక దురదృష్టమైన రోజు రామయ్యకు గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగానే అతడు తుదిశ్వాస విడిచాడు. ఇంట్లో దిగులు కమ్ముకుంది. లక్ష్మమ్మ ఒక్కతే అయిపోయింది. రాము పెళ్లి కాక ముందే తండ్రి పోవడం చూసి ఆమె హృదయం బద్దలైంది. ఇక ఎవరు ఇంటిని వాటా వేద్దాము, ఆస్తిని వాటాలు వేద్దాము అంటారు అని భయపడి తన గ్రామంలోనే ఒక సాధారణ అమ్మాయి సుమతిని చూసి రాముకు పెళ్లి చేసింది. సుమతి ఆమె ఎక్కువగా చదువుకోలేదు. కానీ మనసు స్వచ్ఛమైనది, సాధు స్వభావం కలది. పెళ్లి అయినా మొదటి రోజు నుంచి లక్ష్మమ్మను తన అమ్మలా చూసుకుంది. రామును ప్రేమతో చూసుకునేది. పెళ్లి అయిన తర్వాత రాములో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఇంతకు ముందులాగా బద్ధకంగా లేకుండా అతడు ఇప్పుడు ఉదయం 4 గంటలకే లేచి పని మీదకు వెళ్ళేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అలసట చూపించేవాడు కాదు. స్నేహితులందరూ రాము రా, మనం అలా బయటికి వెళ్ళి తిరిగొద్దాం అని పిలిచినా అతడు చిరునవ్వుతో చెప్పేవాడు, లేదు నేను రాను అని. అప్పుడు వాళ్ళు అనేవారు, నువ్వు మారిపోయావు పెళ్ళయ్యాక అని. అప్పుడు రాము చెప్పాడు, ఇంతకు ముందు నేను ఒక్కడినే కదా, ఇప్పుడు సుమతి కూడా ఉంది. ఆమె కడుపు నిండా తినాలి. రేపు మాకు పిల్లలు పుడతారు, వాళ్ళ కోసం డబ్బు దాచాలి. కాబట్టి నాకు వాళ్ళ మీద బాధ్యత ఉంది కదా. ఇన్ని బాధ్యతలను వదిలి నేను ఎలా రాను? కాబట్టి నేను ఇక మీతో ఇంతకు ముందు తిరిగినంతలా తిరగలేనురా అంటాడు. సుమతి ఆ మాటలు విని రహస్యంగా ఏడ్చేది, కానీ సంతోషంతో. లక్ష్మమ్మ కూడా కొడుకులో మార్పు చూసి రోజు సంతోషంతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పేది. కానీ శ్రీనివాస్, కృష్ణలు నగరంలో స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళక్కడ చాలా డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. మనం ఇద్దరం బాగా సంపాదిస్తున్నాం, రాము అయితే ఎప్పటికీ మనతో సమానం కాలేడు.
ఇక ఆస్తి పంపకాలు చేసుకుందాం, మనం ఎవరంతల వాళ్ళు వేరు అయిపోదాం అని. లక్ష్మమ్మ ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. అమ్మా, ఇది మా మంచికే అని చెప్పి వాళ్ళు ఆస్తి వాటా కోసం తేదీని నిర్ణయించారు. సీతను కూడా పిలిచారు. ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లో అందరూ కూర్చున్నారు. వకీలు వచ్చాడు. రాము కూడా వచ్చి కూర్చున్నాడు. కాని అతని మనసు పని మీదే ఉంది. మీరు వాటాలు వేసుకోండి, నాకేమిస్తారో రాత్రి వచ్చి నేను తీసుకుంటాను అని లేచి వెళ్ళిపోబోతుంటే అప్పుడు సీత అడిగింది, అన్నయ్య, నువ్వు నిరక్షరాస్యుడివి కదా, ఆస్తి పంపకాలు అంటే నీ ముందే జరగాలి కదా, నువ్వు ఎలా అలా నీకు బాధ్యత లేకుండా బయటికి వెళతావు, ఇక్కడ ఉండొచ్చు కదా అంటూ గొంతు పేరిచి అరుస్తుంది. శ్రీనివాస్, కృష్ణ కూడా ఎగతాళి చేశారు. అవును రాము, నువ్వు ఇక్కడే ఉండు, లేదంటే నువ్వు నిరక్షరాస్యుడివి, నీకేమీ అర్థం కాదు, కూర్చో ఇక్కడే అంటారు కోపంగా. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు పెట్టుకుని, రాము, ఈరోజు పని వదిలేయి బాబు, ఈ పంపకాలు నీ ముందే జరగాలి అని అంది, గొంతు వణుకుతూ ఏడుస్తూ. అప్పుడు వకీలు మాట్లాడడం మొదలుపెట్టాడు. మొత్తం 10 ఎకరాల భూమి, ఈ ఇల్లు ఉన్నాయి, ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పండి అని. ఆ క్షణంలో రాము నిదానంగా లేచాడు. అతడి కళ్ళల్లో గాఢమైన ప్రేమ, బాధ, సంతోషం కలిపిన భావం. అతడు తల్లివైపు చూస్తూ గొంతు దిగులుతో, వకీలు గారు, 5 ఎకరాలు నా పెద్ద అన్నయ్య శ్రీనివాస్ పేరు మీద రాయండి, మరో 5 ఎకరాలు చిన్న అన్నయ్య కృష్ణ పేరు మీద, ఇక ఈ ఇల్లు మా ప్రియమైన చెల్లెలు సీత పేరు మీద రాయండి అన్నాడు. అది విని ఇంట్లో ఒక్కసారిగా షాక్తో నిశ్శబ్దం అనుకుంది. శ్రీనివాస్ ఆశ్చర్యంతో, రాము, నీకేమైనా మతిపోయిందా, నీకేమీ వద్దా, అందుకే చదువుకోమని చెప్పేది, చదువుకోమన్నప్పుడు చదువుకోలేదు, ఇంట్లో 4 ఉన్నప్పుడు వాటాలు ఎలా వేయాలో కూడా నీకు తెలియదా అన్నాడు. అప్పుడు రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసు అన్నయ్య అని అతడు తల్లిని చూస్తూ గొంతు వణుకుతూ, నాకు నా ప్రియమైన అమ్మ ఉంది కదా, ఆమె ప్రేమ కంటే పెద్ద ఆస్తి ఏముంది, ఆమె నా దగ్గర ఉంటే నాకు ఇంకా ఈ లోకంలో ఎటువంటి ఆస్తి అవసరం లేదు. మనం ఆస్తులు వాటా వేసుకుంటే ఇల్లును కూడా వాటా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అమ్మ ఎక్కడ ఉంటుంది, ఆమె కలలతో నాన్నతో కలిసి ఈ ఇంటిని నిర్మించింది, ఇప్పుడు ఎవరింట్లో ఉండాలి అన్న పరిస్థితి ఆమెకు వద్దు, అమ్మ మా దగ్గరే ఉంటుంది, ఆస్తులు పంచుకున్నట్టుగా తల్లిని పంచుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు. అలా అంటూ అతడు తన భార్య సుమతి వైపు చూసి, నేను తప్పు చెప్పానా అని అడిగాడు. అప్పుడు సుమతి, ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఆమె లేచి నడిచి తన అత్తయ్య లక్ష్మమ్మను గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ, అమ్మ కంటే పెద్ద వారసత్వం ఏముంది మనకు, అత్తయ్య ఆశీర్వాదం ఉంటే చాలు అని. రాము కూడా తల్లిని కౌగిలించుకున్నాడు. ఆ క్షణంలో ఇంట్లోని అందరి కళ్ళల్లోనూ నీళ్లు. లక్ష్మమ్మ ఇద్దరిని గట్టిగా హత్తుకుని ఏడ్చింది, సంతోషంతో, ప్రేమతో. సీత చెల్లెలు, ఆమె ఇక ఆగలేదు. లేచి నడిచి రాము దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అంటూ ఏడుస్తూ, అన్నయ్య నన్ను క్షమించు, నేను నిన్ను ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు, నువ్వే మా అందరికంటే గొప్పవాడివి అంటూ అంది. రాము ఆమెను ఓదారుస్తూ కళ్ళల్లో నీళ్లతో, చెల్లి, ఈ ఇంట్లో మనందరికీ సమాన హక్కు, ఇది కూడా అంతే. మనకు పెళ్ళిళ్ళయ్యాక ఆస్తులను వాటాలు చేయకపోతే శత్రువులం అయిపోతామా? కానీ ఎందుకు అలా? మనం చిన్నప్పుడు ఒకే పళ్ళెంలో అన్నం తిన్నాం కదా, ఒకే దగ్గర పడుకున్నాం కదా అందరము అన్నదమ్ములము, ఇప్పుడు కూడా అలాగే ఉండలేమా కలిసి సంతోషంగా? చిన్నప్పుడు లేని అరమరికలు ఇప్పుడు పెద్దయ్యాక పెళ్ళిళ్ళయ్యాక ఎందుకు వస్తున్నాయి? నేను అలా ఉండగలను, కానీ మీరు లేరు కదా, అందుకనే ఈ ఆస్తిని మీరే తీసేసుకోండి. నాకు కుటుంబం అంటే అందరూ కలిసి ఉండడమే నిజమైన కుటుంబం. ఆ కుటుంబాన్ని కాపాడేది ఒక అమ్మ ప్రేమే. కాబట్టి నాకు అమ్మ అనే ఆస్తి కావాలి, మిగిలిన ఆస్తి ఏమీ వద్దు. మీరు ముగ్గురు ఆస్తిని, ఇల్లుని తీసుకోండి అంటాడు. శ్రీనివాస్, కృష్ణ ఇద్దరు సిగ్గుతో తల వంచుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు. వాళ్ళు లేచి వకీలు ఇచ్చిన ఆ వాటా పేపర్లను చించి పారేశారు. మాకు ఈ వాటాలు అవసరం లేదు, మనం ఎప్పటిలాగే కలిసి ఉందాము అని. ఆ రోజు నుంచి ఆ ఇల్లు మళ్ళీ ఆనంద నిలయం అయ్యింది. పిల్లల అరుపులు, అమ్మ పాటలు, నవ్వులు తిరిగి వచ్చాయి. రాము, సుమతికి పిల్లలు పుట్టారు. లక్ష్మమ్మ మనవళ్లతో ఆడుకుంటూ సంతోషంగా జీవించింది. ఈ కథ చెప్పేది ఒక్కటే, డబ్బు, ఆస్తి, చదువు కంటే అమ్మ ప్రేమ, కుటుంబ బంధాలు ఎంతో గొప్పవి. తల్లిదండ్రులు ఉంటేనే నిజమైన స్వర్గం ఉంటుంది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోకూడదు. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.